నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 7వ శ్లోకము. బహువిత్తచయం దృష్ట్వా రాత్రౌ నార్యో యచారయన్ చౌర్యం కరోత్యసౌ నిత్యం అతో రాజా గృహీష్యతి. దొంగిలింపబడిన హెచ్చుధనమును అనేక వస్తువులను చూచిన ఆ వేశ్యాస్త్రీలు రాత్రివేళ ఇట్లు తలపోసిరి, ఇతడు ప్రతిదినము దొంగతనము చేయుచున్నాడు, ఏదో ఒకనాడు రాజభట్లు తప్పక ఇతడిని పట్టుకొందురు. 8వ శ్లోకము. విత్తం హృత్వా పునశ్చైనం మారయిష్యతి నిశ్చితం అతోర్ధగుప్తయే గూఢం అస్మాభిः కిం న హన్యతే. రాజు ఇతని వద్ద ఉన్న ధనమునంతయును తీసుకొనును, తన స్వాధీనం చేసుకొనును, పిమ్మట అతనికి తప్పక మరణదండనము విధించును. ఏదో ఒకనాడు వీడు చావవలసినదే కదా, అందువలన మనమే ఈ ధనమును దోచుకొనుటకు గుప్తముగా ఇతరిని ఎందుకు చంపకూడదు. 9వ శ్లోకము. నిహత్యైనం గృహీత్వార్థం యస్యామో యత్ర కుత్రచిత్ ఇతి తా నిశ్చయం కృత్వా సుప్తం సంబధ్య రశ్మిభిః. 10వ శ్లోకము. పాశం కంఠే నిధాయాస్య తన్మృత్యుముపచక్రముః త్వరితం న మమారాసౌ చింతాయుక్తాస్తదా భవన్. వీరిని చంపి వీరి వద్ద గల సొమ్మునంతయు హస్తగతము చేసుకొని మనము ఎక్కడికైనాను వెళ్ళిపోయేదము అని ఇట్లు నిశ్చయించుకొనిరి. వెంటనే నిద్రించుచున్న దుందుకారిని ఆ వేశ్యాస్త్రీలు తాళ్లతో గట్టిగా కట్టివేసిరి, అతని మెడకు విరిబిగించి చంపుటకు యత్నించిరి. కానీ అతడు తొందరగా అసువులు విడనందున వారికి మిక్కిలి చింత కలిగెను. ధన్యవాదములు.